రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ వాదని, ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి లౌకికవాది అన్న ఉండవల్లి వాదనపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. ఈ అంశంపై ఉండవల్లితో చర్చకు సిద్ధమన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్ రాజకీయంగా కాకరేపుతోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్, సోము వీర్రాజు మధ్య సాగుతున్న సవాళ్ల పర్వంపై ఇన్సైడ్ స్టోరీ. ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసినా ఈ అంశంపై రాజమండ్రితో రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు ఓటు వేయొద్దని ఈ నెల 8న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చిన పిలుపు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఉండవల్లి అరుణ్ కుమార్ మధ్య పరస్పరం సవాళ్ల పర్వం సాగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తే దేశద్రోహులుగా మిగిలిపోతారని, ఇండియా కూటమి నుంచి బరిలో దిగిన సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలంటూ టీడీపీ, జనసేన, వైసీపీ ఎంపీలకు ఉండవల్లి సూచించడం రాజకీయ రగడకు కారణమైంది. రాజ్యాంగంతో పాటు లౌకిక వ్యవస్థపై బీజేపీకి నమ్మకం లేదన్నది ఉండవల్లి వాదన. గజనీ, ఘోరీ, బ్రిటిషర్ల తరహాలో బీజేపీ దేశాన్ని ఆక్రమిస్తోందనే అనుమానం వ్యక్తమవుతోందని ఉండవల్లి తన సహజ ధోరణిలో కమలనాథులను కడిగేశారు. కాషాయ శక్తులను ఆపాలంటే ఇదే సరైన సమయమని ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ఎంపీలకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు ఓటు వేస్తే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అంగీకరించినట్టేనంటూ ఈ మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి సెక్యులర్, సోషలిస్టు భావాలున్నాయని, రాజ్యాంగాన్ని నిలబెడతారంటూ ఉండవల్లి తన అభిప్రాయం కుండబద్దలు కొట్టడం బీజేపీకి మండింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఈ మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఆగ్రహం తెప్పించడంతో ఘాటుగా స్పందించారు. ఉండవల్లి చేసిన ఆర్ఎస్ఎస్ కామెంట్స్ పై బహిరంగ చర్చకు రావాలంటూ ఈ నెల 10న సోము సవాల్ విసిరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఎస్ఎస్ పై మాట్లాడవద్దంటూ ఉండవల్లికి ఎమ్మెల్సీ వీర్రాజు వార్నింగ్ ఇవ్వడంతో రచ్చ ముదిరింది. సంఘ్ పరివార్ పై అవగాహన లేని ఉండవల్లి ఆర్ఎస్ఎస్ లోకి వెళ్లి బయటకొచ్చారని సోము వీర్రాజు ఆరోపించడంతో వివాదం పెద్దదైంది. ఇక వీర్రాజుకు కౌంటర్ ఇవ్వకపోతే మరింతగా విర్రవీగి వీరంగం వేస్తారని భావించిన ఉండవల్లి బీజేపీ ఎమ్మెల్సీ సవాల్ను స్వీకరిస్తున్నట్టు ఈ నెల 13న ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తన ఆర్ఎస్ఎస్ నుంచి ఎందుకు బయటకొచ్చానో చర్చించేందుకు సిద్ధమనటంతో ఇద్దరి మధ్య రాజకీయ రగడ రాజుకుంది. ఇద్దరి మధ్య చర్చ జరిగితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నది ఉండవల్లి వాదన. రాజమండ్రిలోని సుబ్రహ్మణ్య మైదానం లేదా మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని, సమయం, వేదిక చెబితే చర్చకు హాజరవుతానన్న ఉండవల్లి ప్రకటనపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్పై ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ నెల 17న స్పందించారు. ఈ మాజీ ఎంపీ సవాల్ను స్వీకరించిన వీర్రాజు అక్టోబర్ 2 తర్వాత ఇద్దరం కూర్చొని తేదీని నిర్ణయిద్దామని ఉండవల్లికి సూచించారు. ఆర్ఎస్ఎస్ కు 100 ఏళ్ల చరిత్ర ఉందని, అటువంటి సంస్థను ఉండవల్లి విమర్శించడాన్ని కమలం పార్టీ నేత తప్పుపట్టారు. ఇప్పుడు వీరిద్దరి పరస్పర సవాళ్లు, చర్చ, తేదీ నిర్ణయం విషయం హాట్ టాపిక్ గా మారింది. వీరు బహిరంగ చర్చపై ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇద్దరు మంచి మిత్రులమని చెప్పుకుంటున్న నేతల మధ్య ఎలాంటి చర్చ జరగనుందనేది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.